యేసు ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తమై ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం చూద్దాం. ఒక వ్యక్తి పేరు నయోమి, రెండవ వ్యక్తి పేరు రూతు. ఆ రూతు గ్రంథంలో ఈ ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తాం. నయోమి ఎవరు అనంటే బెత్లెహేమీయురాలు, అంటే దేవుని ఇంటిలో నివసించే వ్యక్తి. రూతు ఎవరు అనంటే మోయాబీయురాలు, అంటే దేవుని ఎరగని ప్రజల మధ్యలో నివసించే వ్యక్తి, దేవుని ఎరగని జనాంగములో నుంచి ఉన్న వ్యక్తి. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. హల్లెలూయా. ఈ వ్యక్తి జీవితంలో ఇక్కడ జరిగింది ఏమిటి అనంటే, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండటానికి వచ్చింది అని, 2, దేవుని యొక్క సంపూర్ణమైన బహుమానం పొందటానికి ఆవిడ రాబడింది, వచ్చింది అని అక్కడ రాయబడి ఉంది. ఆ 2 మాటలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. సంపూర్ణమైన బహుమానం దేవుడు ఇవ్వటానికి ఆవిడ యోగ్యురాలుగా మార్చబడినట్లుగా అక్కడ రాయబడింది. మరి దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్యలో ఉండి వారితో కలిసి అక్కడే జన్మించిన బిడ్డ ఈ వ్యక్తి, రూతు అనే వ్యక్తి, కానీ ఇంత గొప్ప ఆశీర్వాదం పొందటానికి, దేవుని రెక్కల కింద సురక్షితంగా బ్రతకటానికి, దేవుడిచ్చే సంపూర్ణ బహుమానం పొందుకోవటానికి ఎలా అర్హతను సంపాదించుకోగలిగింది, లేదా ఎలా ఆ ఆధిక్యతను తను పొందుకోగలిగింది అనే విషయాలు మనం ధ్యానిస్తే, నయోమి మోయాబు దేశానికి వెళ్ళి, అంటే ఆశీర్వాద స్థలములో నుంచి దేవుని ఆశీర్వాదము లేని లేదా శాపము కలిగిన స్థలములోనికి వెళ్ళి నష్టపోయినట్లుగా మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. తన పెనిమిటిని, తన కుమారులను కూడా కోల్పోయినట్లుగా మనం చూస్తాం. కానీ తన కుమారులకి దేవుని ఎరగని వారిని, అన్యజనులను వివాహం చేసుకుంది. ఒక దినాన తాను తెలుసుకుని తిరిగి మళ్ళీ దేవుని సమృద్ధి కలిగిన గృహములోనికి లేదా బెత్లెహేముకు రావటానికి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు, నయోమి తన కోడలైన రూతుతో చెప్పుద్ది, నీవు నాతోటి రావద్దు, నీ ప్రజల దగ్గరే ఇక్కడే నీవు నివసించు, నువ్వెట్టి పరిస్థితుల్లో కూడా రావటానికి నేను ఇష్టపడట్లేదు అని మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎరగని ప్రజలను, దేవుని ఎరిగిన వారు లేదా రుచి చూచిన వారు, దేవుని యొక్క ఫలాలు అనుభవించిన వారు ఎరగని వారిని దేవుని దగ్గరకు నడిపించాలి, కానీ ఎరిగిన వ్యక్తి దేవుని గృహానికి రావద్దు అని చెప్పి ఆ వ్యక్తిని ఆపివేస్తా ఉంది. మరి ఎందుకు రూతు అంత చక్కటి ఆశీర్వాదాన్ని పొందుకోగలిగింది అని అంటే, మొదటి అధ్యాయము 16-17 వచనాల్లో రాయబడి ఉంటుంది. ఏమనంటే, నయోమితో రూతు, తన కోడలు రూతు దేవుణ్ణి ఎరగని వ్యక్తి చెప్తుంది ఏమనో తెలుసా, నీవు నా ఎమ్మట రావద్దని నన్ను బ్రతిమలాడుకోవద్దు, నీవు ఎక్కడ నివాసం చేస్తే, నీవు ఎక్కడ నివసిస్తే అక్కడే నేను నివాసం ఉంటాను.
అని అంటూ నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఒక దేవుని ఎరగని వ్యక్తి దేవుని దగ్గర ఎరిగి ఆశీర్వాదాలు అనుభవించిన వ్యక్తితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ దేవుడే నా దేవుడు అని చెప్తా ఉంది. కానీ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి, దేవుని ఎరగని వ్యక్తి తన దగ్గరికి ఆ దేవుని గృహములోనికి రావటానికి ఇష్టపడుతూ ఉంటే నువ్వు నాతో రావద్దు అని చెప్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో ఎలాంటి అనుభవాన్ని కలిగిన వారిగా దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నాం? ఎలాంటి అనుభవాలు కలిగి దేవుణ్ణి వెంబడించే వారిగా మనం ఉంటూ ఉన్నాం? నయోమి వలె దేవుని సన్నిధికి రావలసిన వారిని, ఆశ కలిగిన వారిని, లేదా ఇష్టపడుతున్న వారిని చక్కగా దేవుని ప్రేమను గురించి తెలియపరిచి, మీరు ఎలాగైనా దేవుని సన్నిధికి రండి, మీరు ఇంకా ఆశీర్వదించబడతారు అని చెప్పేవారిగా ఉంటున్నామా? లేక దేవుణ్ణి ఎరిగిన మనమే వారితో జత కలిసి, లేదా వారి దగ్గరే మనం నివసించటానికి ఇష్టపడి, ఇక్కడే ఉండాము, ఇక్కడే ఉండండి అని ఆశీర్వాద గృహానికి దూరం చేసేవారిగా, దూరముగా ఉంచేవారిగా ఒకవేళ మనం దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ ఉన్నామా? లేదా విశ్వాసులుగా మనం బ్రతుకుతూ ఉన్నామా? ఎలాంటి అనుభవాన్ని కలిగి మనం ఉన్నాం? రూతు అంటది, నీవెక్కడ నివసించావో నేను అక్కడే నివసిస్తాను. నిన్ను ఏ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తావో ఆ దేవుణ్ణే నేను ఆరాధిస్తాను, నాకు వేరొక దేవుడికి వద్దు అని అంటది. మరణము వరకు నిన్ను నన్ను ఏది వేరు చేయక ఉండునుగాక. ఆమేన్. ఒక గొప్ప తీర్మానం. అంటే దేవుని బిడ్డలతో కలిసి ఉండటానికి, దేవుని గృహములో నివసించటానికి ఆ వ్యక్తి ఎంతగా ఇష్టపడి తన హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటూ ఉందో ఆ 2 వచనాలలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటానికి తను ఇష్టపడుతూ ఉంది, ఆశపడుతూ ఉంది. అలా జీవించవలసిన వ్యక్తి, జీవించే వ్యక్తి ఇప్పుడు వద్దు అని చెప్తా ఉంది. కానీ మన జీవితంలో ఈ అనుభవము దేవుడు మన నుంచి దూరపరచునుగాక. ఈ అనుభవంలో మనం ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అది దేవుడు కోరుకుంటున్న మంచి అనుభవం కాదు, లేదా మంచి మార్గము కాదు. దేవునికి దూరమైపోయి నాశనకరమైన, శాపకరమైన జీవితాలు అనుభవిస్తున్న వారిని, అపవాది హస్తాలలో మగ్గిపోతున్న వారిని, వాళ్ళు ఆశ కలిగి ఉన్నప్పుడు వారిని దేవుని సన్నిధికి మనం నడిపించి దేవుని ప్రేమను రుచి చూపించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి రూతు దేవుని రెక్కల నీడలో సురక్షితముగా నివసించటానికి, ఆయన ఇచ్చే సంపూర్ణమైన బహుమానం పొందుకోవటానికి ఎందుకు యోగ్యురాలుగా మార్చబడిందంటే, మొదట దేవుని గృహములోనే నేను ఉంటాను అని ఒక గొప్ప తీర్మానం చేసుకుంది. ఆవిడ జీవితంలో ఒక గొప్ప తీర్మానం, మరణము వరకు ఇక దేవునికి నన్ను ఎవరు ఎడబాటు చేయటానికి వీల్లేదు, ఏది ఎడబాటు చేయటానికి వీల్లేదు. ఎంత గొప్పగా తన హృదయంలో ఒక తీర్మానం చేసుకుంది గనకే ఆవిడ యోగ్యురాలుగా మార్చబడింది. రెండవది, తనలో ఉన్న లక్షణము ఏమిటి అని అంటే, 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంది, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులను విడచి అంటే రక్త సంబంధము నుంచి వచ్చిన పాపములో నుంచి విడుదల పొందటానికి ఇష్టపడుతూ ఉంది, లేదా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆచారాలను, అలవాట్లను, కట్టుబాట్లను వదిలిపెట్టి దేవుని కట్టడలలో నివసించటానికి, లేదా దేవుని ప్రేమలో బ్రతకటానికి ఇష్టపడుతూ ఉంది. తల్లిదండ్రుల లోక సంబంధమైన తల్లిదండ్రుల ప్రేమను ప్రేమించట్లేదు ఆ వ్యక్తి, దేవుని ప్రేమను ఎక్కువగా కోరుకుంటా ఉంది. రెండవది,
నీవు జన్మించిన స్థలమును విడిచి, అంటే తను పూర్వము జన్మించిన స్థలములో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మనం చూస్తాం అనేక ఊర్లలో అనేక రకమైన కట్టుబాట్లు, లేదా అనేక రకమైన పద్ధతులు, లేదా అనేక రకమైన అలవాట్లు, లేదా అనేక రకమైన ఆచారపు వ్యవహారాలు ఒక్కొక్క పద్ధతి చొప్పున ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పద్ధతిగా ఉంటాయి అవి. కానీ ఈ వ్యక్తి అవేవి ఇప్పుడు నాకు అవసరం లేదు, అవేవి నేను సంపూర్ణమైన బహుమానం పొందటానికి నన్ను నడిపించలేవు అని గుర్తించి వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడింది. అందుకనే దేవుని దగ్గర బహుమానం పొందుకోవటానికి ఆ వ్యక్తి అర్హురాలుగా మార్చబడింది. ఆ తరువాత మనం చూస్తే 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూస్తే అక్కడ రాయబడి ఉంది, ఎలా సురక్షితంగా ఉండటానికి ఇష్టపడింది అని అంటే, బోయాజు అనే వ్యక్తి పొలములో ఉండి ఆ పొలములో ఉన్న ఫలములు, లేదా ఆ పొలములో ఉన్న పరిగె వేరుకోవటానికి ఆ వ్యక్తి ఇష్టపడినట్లుగా అక్కడ రాయబడి ఉంది. ఆ 3 వచనాలలో ఆ మాటలు మనకు కనబడతాయి. బోయాజు అంటే దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. పొలము అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. పరిగె అంటే ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి లోకమనే మనుషుల కలిగిన పొలములో నుంచి వేరై, లోకమనే నాశనకరమైన ఆశీర్వాదములో నుంచి వేరై దేవుని పొలములోనికి వచ్చి దేవుని ద్వారా కలిగే జీవము కలిగిన ఆశీర్వాదమును పొందుకోవటానికి ఇష్టపడుతూ ఉంది. ఈరోజు సంఘములో ఎలాంటి అనుభవాలను కలిగి మనం ఉంటూ ఉన్నాం, సంఘ ఆరాధనలో ఎలాంటి క్రమాలను మనం కలిగి దేవుణ్ణి వెంబడించే వారిగా మనం ఉంటూ ఉన్నాం. కానీ ఈ వ్యక్తి దేవుని పొలములో దేవుడిచ్చే జీవపు ఆశీర్వాదమును పొందుకోవటానికి మాత్రమే ఇష్టపడతా ఉంది. అది ఎలా ఇష్టపడుతూ ఉందంటే, అదే అధ్యాయంలో 18వ వచనాన్ని చూస్తే, మనం 8వ వచనాన్ని చూస్తే, అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట పనికద్దెల వద్ద నిలకడగా ఉండుము. దేవుని దగ్గర మనం నిలకడ కలిగిన వారిగా ఉండాలి. దేవుని పొలములో ఉన్న మనం దేవుని దగ్గర ఒక నిలకడ కలిగిన ఆత్మీయ అనుభవాన్ని కలిగిన వారిగా ఉండాలి. కానీ ఈరోజు మనం దేవుని సన్నిధిలో దేవునితో నిలకడగా ఉంటున్నామా? దేవునిని వెంబడిస్తూనే ఇంకా లోకమనే పొలములో పడి లోకములే ఆశీర్వాదాల కొరకే నిలకడ కలిగిన వారిగా, వాటి కొరకే ప్రయాసపడేవారిగా మనం ఉంటున్నామా? కానీ ఈ వ్యక్తి అయితే లోకముల్లో కలిగే ఆశీర్వాదాన్ని కాక దేవుడిచ్చే సంపూర్ణమైన ఆశీర్వాదం కొరకు దేవుని సంఘములో, దేవుని పొలములో స్థిరముగా నిలకడగా ఉండటానికి సిద్ధపడుతూ ఉంది. కనుకే ఆయన రెక్కల క్రింద సురక్షితముగా జీవించే గొప్ప ఆధిక్యత లేదా ఆ బహుమానాన్ని ఆ వ్యక్తి స్వతంత్రించుకోగలిగింది. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎన్నో సంవత్సరముల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుని క్రియలన్నీ నేను ఎరిగి ఉన్నాను, లేదా దేవుని యొక్క రుచిని నేను చూచిన వ్యక్తిని, దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను అనుభవించిన వ్యక్తిని అని చెప్పుకుంటున్న మనం ఎంతసేపు శరీర సంబంధమైన లోక ఆశీర్వాదాలపైనే మనస్సును పెట్టాము అంటే ఇంకా మనం లోకమనే పొలములోనే ఉన్నాము. సంపూర్ణమైన ఒక బహుమానం మనకుంది. ఆ బహుమానం పొందటానికి
నేను స్థిరముగా దేవుని దగ్గర నిలకడగా ఇక వేరొక పొలములోనికంటే మళ్ళీ తిరిగి లోకమనే పొలములోనికి రాకుండా దేవుని పొలములోనే నిలకడగా ఆయన రెక్కల క్రిందే నేను జీవించటానికి స్థిరంగా ఉంటున్నాను అని చెప్పగలిగే ఆత్మీయ అనుభవాలలో మనం ఉండగలుగుతూ ఉన్నామా? ఎలాంటి అనుభవాన్ని కలిగి దేవుణ్ణి వెంబడించే వారిగా ఉంటూ ఉన్నాం? రూతు అయితే తన అత్త అయితే రావద్దన్నా సరే ఒక మంచి తీర్మానం చేసుకుంది. మరణము తప్ప దేవుడి నుంచి నన్ను ఏది, నువ్వు ఆరాధించే దేవుణ్ణి మరణము తప్ప నన్ను ఏది వేరు చేయటానికి వీల్లేదుగా అని ఒక గొప్ప తీర్మానం చేసుకుంది. రెండవది, లోక సంబంధమనే పొలములో నుంచి, లోక సంబంధమనే ఆశలలో నుంచి, లోక సంబంధమైన ఆశీర్వాదమనే శరీర ఆశీర్వాదములలో నుంచి కాక దేవుని పొలములో దేవుడిచ్చే జీవపు ఆశీర్వాదము కొరకు దేవుని దగ్గర నిలకడగా స్థిరముగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంది. ఇంకా ఆ వ్యక్తిలో ఉన్న లక్షణాలు ఏమిటి అని అంటే 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఫలమును రూతు ఏం చేసిందంటే తాను తింది, ఆ జీవపు ఆహారాన్ని సమృద్ధిగా తాను తిని తీసుకొని వచ్చి అది కొదువుగా ఉన్న వారికి పంచిపెట్టింది. హల్లెలూయా. కొదువుగా ఉన్న వారికి దానిని పంచి ఇచ్చింది. అంటే సాక్ష్యకరమైన జీవితాన్ని కలిగి ఉంది. మరి ఇందాక నయోమి దేవుని దగ్గర ఫలాలు అనుభవించిన వ్యక్తే కదా, మరి ఇతరులకు పంచవలసిన వ్యక్తి కదా. కానీ తనంటోంది, నా దగ్గర లేవు, నేను పంచను, కానీ నువ్వు మాత్రం రావద్దు, తినటానికి నువ్వు రావద్దు. మరి ఒకవేళ ఈరోజు నా ఆత్మీయ జీవితంలో మనం కూడా ఒకవేళ ఇతరులు ఆశపడుతూ ఉంటే వారి ఆశను తీర్చవలసిన మనం తీర్చకుండా, పంచకుండా, దేవుని ఫలాలను పంచకుండా దూరంగా వారిని ఉంచేవారిగా, లేదా మనం దూరంగా ఉండి వాళ్ళని రాకుండా చేసేవారిగా మనం ఉంటూ ఉన్నామా? ఎలా ఉన్నాం? కానీ ఈ వ్యక్తి అయితే పంచింది, గొప్ప సాక్ష్యాన్ని చూపిస్తూ ఉంది. అందుకనే ఆవిడ సంపూర్ణమైన బహుమానం పొందటానికి యోగ్యురాలుగా మార్చబడింది. ఏంటి ఆ సంపూర్ణమైన బహుమానం అంటే 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమనంటే, నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీరాల్ని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. హల్లెలూయా. అంటే వరుడుగా రాబోతున్న యేసుని వివాహము చేసుకోవటానికి సిద్ధపడింది. అలాంటి సిద్ధపాటును కలిగి జీవించింది. సంపూర్ణమైన బహుమానము ఏంటి అని అంటే, పెండ్లి కుమారుడైన యేసు మధ్య ఆసాచానికి రాబోతూ ఉన్నప్పుడు పెండ్లి కుమార్తెగా మనం ఎత్తబడి ఆయనను వివాహములో మనం వివాహం చేసుకోవటమే. అదే గొప్ప బహుమానము. ఎంత గొప్ప ఆధిక్యత. మరి ప్రియ దేవుని బిడ్డలారా, రూతు దీన్ని సంపాదించుకోవటానికి తన జీవితంలో అంతకుముందు దేవుణ్ణి ఎరిగిందా అంటే ఎరగని వ్యక్తే. యేసు ప్రభు ఎవరో తెలుసా అంటే తెలవని వ్యక్తే. ఎప్పుడైనా దేవుని మందిరానికి వెళ్ళిందా అంటే వెళ్ళని వ్యక్తే. కానీ దేవుని బిడ్డలతో జత కలిసిన తరువాత, దేవుని బిడ్డల గృహములోనికి తాను అడుగుపెట్టిన తరువాత ఎంత గొప్పగా తీర్మానం చేసుకోగలిగిందంటే, మరణము తప్ప నన్ను ఏది ఈ గృహము నుంచి వేరు చేయకూడదు, మరణం తప్ప ఏది గృహం నుంచి నన్ను వేరు చేయకూడదు అనే గొప్ప తీర్మానం చేసుకుంది. రెండవది,
లోకమనే పొలములో నాకు జీవము కలిగిన బహుమానము లేదు కనుక ఈ లోకమనే పొలమును విడిచి, లోకమనే తల్లిదండ్రులు నాకు దాన్ని ఇవ్వలేరు గనక వారిని విడిచి నేను యేసు అనే దేవుని సంఘములో చేర్చబడి ఆయనిచ్చే జీవపు బహుమానం పొందుకోవటానికి స్థిరముగా ఆయన దగ్గరే నేను నిలబడతాను, ఉంటాను అని తీర్మానం చేసుకుంది. ఆ తరువాత తాను దేవుని దగ్గర పొందిన దానిని నాకొక్కదానికే నేను అనుభవించాలి, ఇక దీన్ని ఎవరికి పంచాలి అనుకోకుండా, లేని వారికి, ఆ బహుమానం లేని వారికి, దాని గురించి ఎరగని వారికి దానిని పంచి వారికి కూడా దేవుని యొక్క ప్రేమ రుచిని, దేవుని యొక్క జీవపు రుచిని వారికి తెలియపరిచి సాక్షిగా నిలబడింది. కనుకే సంపూర్ణమైన బహుమానమైన పెండ్లి విందులోనికి చేర్చబడింది, పెండ్లి కుమార్తెగా విందులోనికి చేర్చబడింది. దేవుని బిడ్డలారా, మరి నా జీవితంలో ఈ అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నయోమి వంటి జీవితం మనలో ఉండకూడదని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈ మాటలు దేవుడు మన హృదయములో నీరు కట్టి ఫలింపచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నైనా, రూతు, నయోమి అనే ఇద్దరు వ్యక్తుల ద్వారా మీరు మాతో మాట్లాడారు. నయోమి నిన్ను ఎరుగిన వ్యక్తి, ఆశీర్వాదము కలిగిన గృహములో నివసించే వ్యక్తి. ఒక దినాన్న ఆశీర్వాద గృహాన్ని విడిచి అయినా అపవాది నివసించే, దేవునికి వ్యతిరేకులు నివసించే గృహములోనికి వెళ్ళింది. వెళ్ళి ఊరుకోకుండా అక్కడ ప్రజలను తన గృహములోనికి ఆహ్వానించి వారికి కోడళ్ళగా చేర్చుకుంది. ప్రభువా, మళ్ళీ తిరిగి ఒక దినాన తెలుసుకుని తిరిగి నీ తండ్రి సమృద్ధి కలిగిన గృహములోనికి రావటానికి సిద్ధపడినప్పుడు తనతో వస్తున్న వారిని మీరు రావద్దు అని ఆటంకపరిచింది. ప్రభువా, అయ్యా, నిన్ను ఎరిగిన మేము ఇతరులను నీ గృహములోనికి నడిపించే వారిగా ఉండాలి, నీ సన్నిధికి నడిపించే వారిగా ఉండాలి, కానీ ఆటంకపరిచే వారిగా మేము ఉండకూడదు అని మీరు తెలియపరుస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలు ఆరాధించే దేవుని గృహములోనికి ఆ బిడ్డ వచ్చిందో, తాను తండ్రి తల్లిదండ్రులను విడిచింది, తన జన్మభూమిని విడిచిపెట్టింది. అక్కడున్న ప్రతి పద్ధతులను, అలవాట్లను, ఆచారాలను, కట్టడలను సమస్తమును విడిచిపెట్టి ప్రభువా నీ గృహములో నీ మాట చొప్పున జీవించటానికి ఇష్టపడి నీ దగ్గరకు వచ్చి ఆ బిడ్డ అంటూ ఉంది, మరణము తప్ప ఇంకా ఏది నన్ను దేవునికి దూరము చేయకుండునుగాక అనే గొప్ప తీర్మానము చేత జీవించటానికి ఇష్టపడింది. ప్రభువా, అలా జీవించబడటానికి ఇష్టపడి దేవుని పొలములో ఉన్న జీవము కలిగిన ఆశీర్వాదము నేను పొందాలి, లేదా జీవము కలిగిన బహుమానమును నేను పొందాలి అని నీ సంఘములో స్థిరముగా ఉండటానికి, తిరిగి మళ్ళీ లోకమనే పొలములోనికి వెళ్లకుండా జీవించటానికి ఇష్టపడింది గనకే ఆ తరువాత నాయనా నీ దగ్గర ఉన్న తాను పొందిన బహుమానాన్ని లేదా ఆ ఫలములను తాను అనుభవించి లేని వారికి పంచటానికి ఇష్టపడింది. ప్రభువా, ఎంత గొప్ప ప్రేమను, నీ ప్రేమను బిడ్డ బయలుపరిచింది, సాక్షిగా నిలబడింది నాయన. కనుకే ఆ బిడ్డ నీవు వరునిగా వచ్చినప్పుడు వివాహము చేసుకునే గుంపులో, బుద్ధి కలిగిన కన్యకల వలె ఉన్న గుంపులో ఆ బిడ్డ చేర్చబడి నీ విందుశాలకి నడిపించబడింది. అయ్యా, మేమందరము ఆ విధంగా ఉండి అలా సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన బహుమానం పొంది జీవించే వారిగా ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు నాయనా. ఈ మాటలు విన్నా నీ ప్రజల హృదయాలలో తండ్రి వారికి శ్రేష్టమైన బహుమానం పొందాలనే కోరికను, ఆలోచనను మీరు అనుగ్రహించి నయోమి వలె ఇతరులను ఆటంకపరిచే వారిగా కాక, నయోమి వలె నీ ఫలములను అనేకులకు పంచి నీలో స్థిరపరచబడి ఇతరులను స్థిరపరిచే అనుభవములో బ్రతికి ఆ సంపూర్ణమైన బహుమానం పొంది నీ విందుశాలకు చేర్చబడినట్లుగా ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని
యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నా పేరు పాస్టర్ సాల్మన్, జీసస్ షాలోమ్ ఫెయిత్ మినిస్ట్రీస్, ఫిరోజుగూడలో గత 2 సంవత్సరముల నుంచి దేవుని నామాన్ని ఘనపరుస్తూ అనేక మంది ప్రజలు ఆశీర్వదించబడటానికి ఘనముగా జరుగుతూ వస్తూ ఉంది. కనుక మీరందరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. అలాగే మీ అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుని మీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపి మీరు ఆశీర్వదించబడాలని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధన జరిగే సమయం సాయంత్రం 5:30 నుంచి మొదలవుతుంది. స్థలము బోయినపల్లి వెళ్ళే దారిలో ఫిరోజుగూడ బస్ స్టాప్లో దిగి లోపల రిథమ్ డ్యాన్స్ స్కూల్ అని ఉంది, దాని ఎదురుగా ఉన్న రోడ్లో ఈ చర్చి ఉంది. కనుక అందరూ రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎవరైనా సంప్రదించవాలంటే 93034588 నెంబర్ నందు సంప్రదించగలరు. అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.